జూలై 9న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ నెల 9న జరగబోయే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ నాయకులు పిలుపునిస్తూ పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంత భవనంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఓమ భిక్షపతి, సిపిఎం మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్లు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పలు లేబర్ కోర్టులను, చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంత భవనంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి జూన్ 9న జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయడానికి కార్యాచరణను ప్రకటించడం జరిగిందని తెలుపుతూ, నరేంద్ర మోడీ దేశ సంపదను అదానీ అంబానీలకు తాకట్టు పెడుతూ కార్మికులను పూర్తిగా విస్మరించారని, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక కోర్టులను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు సమాన పని సమాన వేతనాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరగబోయే సమ్మెలో కార్మికులు, కర్షకులు, మేధావులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను పోరాడదాం. 4 లేబర్ కార్మికులు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 10 కార్మిక సిపిఎం కార్యదర్శి వివిధ వ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మె జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగబోతుంది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి మద్దతుగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాయి. అదే రోజు కార్మిక వర్గ సమస్యలు, రైతాంగం, వ్యవసాయ కార్మిక సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కేంద్రంలోని మోడీ సర్కార్పై ఒక సమరశంఖాన్ని జూలై 9 పూరించడం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ప్రతి కార్మికుడికి అందించాలని, ముఖ్యమైన డిమాండు 4 లేబర్ కోడ్లు ఏవైతే మోడీ సర్కార్ అమలు చేస్తూ ఉందో ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం ఎలాంటి హక్కులు లేకుండా పోతుంది. యథేచ్ఛగా కార్మిక వర్గాన్ని దోచుకోమని పెట్టుబడిదారులకు పచ్చజెండా ఊపే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జూలై 9న జరిగే దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, సార్వత్రిక సమ్మె రేపు జూలై 9వ తారీఖు నాడు జరగబోయే సార్వత్రిక సమ్మె దాని విషయంలో ఈరోజు తొర్రూరు పట్టణంలో అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిపాము. రేపు జూలై 7వ తారీఖు నాడు ఒక 70 బైకులతోటి ఈ పట్టణంలో దాన్ని ర్యాలీ కూడా చేస్తామని నిర్ణయించాం. 9వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలతో మోడీ తెచ్చినటువంటి లేబర్ కోడ్ ఏవైతే 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేయడం కోసం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక వర్గాలు ఈ సమ్మెలో నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ తొర్రూరు పట్టణంలో కూడా ఒక 1000 మందితో కూడా 1000 మందితోటి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. రేపు 9వ తారీఖు జరగబోయే భారత్ బంద్ గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 7వ తారీఖు నాడు బైక్ ర్యాలీ తీయాలని, 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, లేబర్కు 4 తెచ్చిన లేబర్ కోడ్ను రద్దు చేయాలని, 29 చట్టాలను లేబర్ కోడ్గా మార్చి
కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కు లేకుండా కాల రాస్తాడు నరేంద్ర మోడీ గారు. 300 మంది ఉంటేనే ఒక కార్మిక సంఘాన్ని పెట్టాలంటాడు. అట్లా చేస్తే ఈ దేశంలో కార్మిక సంఘాలు అనేది ఎన్ని ఉంటాయి అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ మున్సిపాలిటీలో కూడా లేరు. ఇక్కడ ఓన్లీ కమిషనర్ ఆఫీసులు వరంగల్లో ఉంటుంది. మన దగ్గర ఒక్కటి ఉండదు. లేబర్కు అడిగే హక్కు కూడా ఉండదు. మనం బతికే పరిస్థితి కూడా ఉన్నది. ఒక కుటుంబానికి 26,000 లేబర్కి ఇవ్వాలంటే అది ఇవ్వడు. కానీ నరేంద్ర మోడీ గారు అంబానీ, ఆదానీ వంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. మనకు మాత్రం లేబర్కు మాత్రం సున్నా చూపిస్తాడు. దాన్ని మనం అందరం కలిసి వ్యతిరేకించి ఎంతో మనం సాధించుకోవాల్సిన అవసరం పట్టుదలతో కృషి చేసి 9వ తారీఖు నాడు మన సత్తాను చాటించవలసిందిగా కోరుతున్నాం.